ప్రశ్న మీద కేసెస్ ఫైల్ అయినాయి. రైట్, ప్రశ్న ఛానల్ మీద కేసు ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ అయిన ఆర్టికల్ ఈనాడులో వచ్చింది, రీసెంట్గా మాకు వచ్చింది. ఐల్ టెల్ యూ. ఒకసారి ఆ బ్యాక్ సైడ్ వేసి మీకు కేసు ఏమైతే ఫైల్ అయినాయో అవన్నీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఐల్ టెల్ యూ. ఓకే, జస్ట్ సెకండ్. ఏం ఫైల్ అయింది? ఎక్కడ అనుకోను నువ్వు, దొరికింది. అనుచిత అసభ్య పదజాలం వాడకంపై ఫిర్యాదు. మరి ఫిర్యాదు ఎవరు చేశారు? చూడండి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అతని కుటుంబ సభ్యులతో అనుచితమైన వ్యాఖ్యలు, అసభ్య పదజాలం వాడకంపై యూట్యూబ్ ఛానల్పై తెదేపా నాయకులు శుక్రవారం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విన్నారా? దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అతని కుటుంబ సభ్యులతో అనుచితమైన వ్యాఖ్యలు చేశారండి. మరి ఎవరు చేశారు? మేము చేశామా? తెలిసే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. హైదరాబాద్ కేంద్రంగా ఓ ఛానల్ కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెదేపా ప్రతిష్ట దెబ్బతినేలా వార్తలు ప్రసారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిష్ట దెబ్బతినేలాగా ఏం పోస్ట్ చేసాము? మీ ప్రతిష్టని దెబ్బతీస్తున్న విషయాల మీద పోస్ట్ చేశాం కదా, వీడియోస్ కదా. ఓకే, ముందుకెళ్దాం. కుటుంబ విషయాలు, అనుచిత ట్రోలింగ్, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. రెచ్చగొట్టే విధంగా అంటే కొంచెం మా భాష ముక్కుసూటిగా ఉంటుంది. మరి అది మీరు రెచ్చిపోతే ఎవరు మాట్లాడినా రెచ్చిపోవాల్సి వస్తుంది ఉన్నాయని, ఇవి తెదేపా కార్యకర్తల అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయన్నారు. తక్షణమే ఆ ఛానల్పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలివిగా ఈనాడు పేపర్లో అయితే ప్రశ్న ఛానల్ నేమే మెన్షన్ చేయలేదు. బట్ మీకు తెలుగుదేశం పార్టీ గ్రూప్స్లో సర్క్యులేట్ అయిన మెసేజ్ చదువుతా. ప్రశ్న టీవీపై ఎమ్మెల్యే దగ్గుబాటి 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. విడి గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే దగ్గుబాటిపై కించపరిచేలా వార్తలు, ఓకే, వ్యక్తిగత అంశాలు, అసభ్య పదజాలంతో వార్తలు ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదు. ప్రశ్న టీవీపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఓకే, గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీతో పాటు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలు ప్రసారం చేస్తున్న ప్రశ్న టీవీ మరియు ఇంకో టీవీ ఏదో టీవీ పేరు రాశారు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో, లేదు ప్రశ్న టీవీని రెండోసారి అయిపోయింది. ప్రశ్న టీవీపై 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో, ఫోటోన్ పోలీస్ స్టేషన్లో అంట ఫిర్యాదు చేశారు. వెరీ గుడ్. స్వయంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ఫిర్యాదును 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు తన సిబ్బంది ద్వారా పంపించారు. పర్సనల్గా తీసుకున్నాను అనమాట. మీరు అయితే మాడదాం. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ప్రశ్న టీవీలో కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన వ్యక్తిగత, తెలుగుదేశం పార్టీ వ్యక్తుల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని, ఊరి దుంపలు దగ్గర వ్యాపారాలను లక్ష్యంగా మేమేం చేసాం, లక్ష్యంగా చేసుకుని పోయింది ఇది లక్ష్యంగా చేసుకొని అత్యంత అభ్యంతరకరమైన వార్తలు ప్రసారం చేస్తున్నట్టు వివరించారు. చెప్తా. తమని కించపరిచే విధంగా దూషిస్తూ దూషణాత్మకమైన కంటెంట్ను ప్రసారం చేస్తున్న ప్రశ్న @టీమ్ ప్రశ్నపై ఫిర్యాదు చేశారు. నా కుటుంబ విషయాలు, ఛానల్లోని కంటెంట్లో అసభ్య పదజాలం, అనుచితమైన ట్రోలింగ్, అసభ్య పదజాలం. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి సార్. హట్ అయిపోయాం మేము బాగా. అసభ్య పదజాలం, అనుచితమైన ట్రోలింగ్, రెచ్చగొట్టబడే దాడులు ఉన్నాయన్నారు. దాడులా? ఇవన్నీ నాతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ప్రశ్న టీవీ ప్రసారం చేసిన వాటిని ఆధారాలతో సహా, ఆధారాలంట, 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో అందజేశారు. వెంటనే వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన వాటిలో అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని సీఐ స్పష్టం చేశారు. చేసినట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. వండర్ఫుల్. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఎటంటారు? మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. సార్, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నా అభిమాన ఎమ్మెల్యే,
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే, నా అభిమాన ఎమ్మెల్యే అయిన శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మిమ్మల్ని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అని అంటున్నాం, కానీ అనుచితంగా మేము ఎక్కడ మాట్లాడాం? మీ కుటుంబ ప్రతిష్ట, మీ ప్రతిష్ట దెబ్బతినేలా అంటున్నారు. మీ ప్రతిష్ట దెబ్బతినేలా మీ పేరు వాడుకొని మామ అని చెప్పి, మీ మామని చెప్పి, నేను ఎమ్మెల్యే మామనే అని చెప్పి అతను ఓపెన్గా వేరే వాళ్ళతో బేరాలు మాట్లాడుతున్నాడు పీడిఎస్ రైస్ విషయానికి సంబంధించి. దాన్ని మీకు చెప్పి ఇలా జరుగుతుంది, దీనికి మీకు ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే దీన్ని ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి అని చెప్పాం కదా. ఇది కదా మీ ప్రతిష్టను కాపాడటం అంటే. మీ ప్రతిష్టను మేము కాపాడదంటే అదేంటిది మీరు లేదు లేదు వీళ్ళు నా ప్రతిష్టను దెబ్బతీసేనా? ప్రతిష్టను దెబ్బతీస్తుందా? ఆడియో కాల్లో రికార్డింగ్లో ఉన్నాడు కదా, ఆడియో రికార్డింగ్లో ఉన్నాడు కదా మరి ఎందుకని మీరు దీని గురించి మాట్లాడట్లా? అంటే మీ ప్రతిష్టను మేము కాపాడదాం అనుకుంటున్నాం సార్. నా అభిమాన ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరు ఈ విషయం అర్థం చేసుకోలేదు. మీ వ్యక్తిగత ప్రతిష్టను మేము కాపాడే ప్రయత్నంలో ఉన్నాం కదా. అండ్ అసభ్య పదజాలం ఎక్కడ వాడాం? గారు అంటానే కదా అంటుంది. ఇంకా మా ఛానల్లో వేరే ట్రీట్మెంట్ వేరే వాళ్ళకి చాలా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఏం మీకు మొదలు పెట్టలేదు కదా. ఆ ట్రీట్మెంట్ ఏం మొదలు పెట్టలేదు కదా. ఒక జర్నలిజంలో ఒక భాగంగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం అయితే ఉంది కాబట్టి, ఖచ్చితంగా బటరింగ్ పూసే పద్ధతి మాకు తెలవదు కాబట్టి మేము ఇలాగే మాట్లాడతాం. దాంట్లో బూతులు ఉన్నాయా? పికప్ చేయండి. కించపరిచేటట్టుందా? పికప్ చేయండి. ఇకపోతే అదేంటది, కూటమి ప్రభుత్వం టార్గెట్గానా దగ్గుబాటి ఎమ్మెల్యే గారు, సారీ నా అభిమాన ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలా. వెనక్కి వెళ్ళడం అంటే మీ పొజిషన్ వెనక్కి వెళ్ళటం కాదు, మీరు టైం లైన్లో కొంచెం వెనక్కి వెళ్ళాలా. వెనక్కి వెళ్తే ఈ ఛానల్లో, ఇదే ఛానల్లో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చాలా విపరీతంగా మాట్లాడాం, ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, గుడివాడ అమర్నాథ్ గారి మీద, మళ్ళీ ఇంకా ప్రభుత్వ సభల్లో అనుచితంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి నా అభిమానుడు చెప్తున్నాడు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వరుసగా కథనాలు చేశాం మేము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కి పడేలాగా మడా అడవి మీద ఒక వీడియో చేశాం. మడా మీద డిఫారెస్టేషన్ జరుగుతుండే. మేము ఏ పక్షం కాదు, నా అభిమాన ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మేము ఏ పక్షం కాదు, మేము ప్రజల పక్షం. మేము ప్రజల వైపు నిలబడి ఎప్పుడైనా ప్రభుత్వాలను ప్రశ్నించే ఒక ప్రెషర్ గ్రూప్ లాగా మేము ఉంటాం. ఏంటి అంటే కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టేద్దాం అనుకుంటే ఎట్లా మీరు చెప్పండి? అంటే ఇవన్నీ కూడా తెలియకుండానే లీగల్ రిపర్కషన్స్ వస్తాయి. సిస్టంలో కొంతమంది పొడ్డాకోరు ఎదవలు భయపెడటానికి, మా మీద ఇబ్బంది పెడటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని కాదు, మీరు గౌరవం, మీరంటే నాకు గౌరవం, అభిమానం వచ్చేసింది. మీరంటే నా మీద, నాకు మీ మీద అభిమానం వచ్చేసింది. కొంతమంది మమ్మల్ని భయపెడదామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ఎదవలందరికీ భయపడకుండా ఇలా ఉండాలి అని మాకు తెలీదా? భయపడే ఉద్దేశం ఒకవేళ ఉంటే, వదిలేసే ఉద్దేశం ఉంటే మేము ఎందుకు ఈ ఛానల్లో పెట్టి ఇంత గట్టిగా మాట్లాడతాం? మీరు అర్థం చేసుకోవాలి. నా అభిమాన ఎమ్మెల్యే, లేకపోతే అదేంటది, మీ పరువుకి ప్రతిష్టకి భంగం కలిగేలాగంటే మీ నియోజకవర్గంలో ఈ అంటే జస్ట్ ఊరికి అట్లా తిరిగేస్తుంటే ఎవరో మధు అంటండి, మీకు తెలుసా ఆయన ఎవరో? మీరు ఇట్లా చేయకూడదు సార్, తప్పు. మీరు అట్లా ఇబ్బంది పెడితే ఎట్లాగా? బ్యాక్ సైడ్ నేను పేపర్ క్లిప్పింగ్ వేపిస్తాను సార్. మొన్న కొన్ని రోజుల క్రితం భూ కబ్జా విన్నారా మీరు? మన వీడియో ఒకసారి చూడండి కింద. ఇంతకు ముందు 2 రోజుల ముందు ఉంటుంది. భూ కబ్జా మన నియోజకవర్గంలో అంట. మీ పేరే చెప్తున్నారు సార్. మీ పేరు చెప్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంత కష్టపడుతున్నారు ప్రజల కోసం. ఎంత కష్టపడి పైకి వచ్చారు, ప్రజల కోసం కష్టపడుతున్న మీ పేరు వాడుకొని చిల్లరాదవాళ్ళు అక్కడ కూర్చొని ఒక భూమిని కబ్జా చేసుకొని మేము ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న తాలూకా అంటున్నారు. తప్పు కదా?
ఇది మీకు తెలుసా? తెలియకపోతే ఖండించండి అని వీడియో చేసాం, దాన్ని మీరు ఖండించకపోతే మా మీద కేసులు పెడితే ఎట్లా చెప్పండి? అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసిపోతున్నారు. అక్కడ పెద్ద పొలంలో వెంచర్ వేసుకుంటే ఎప్పుడో 90లో వెంచర్ వేసుకున్న పొలాన్ని ఇప్పుడు ఆ మొత్తం అని ల్యాండ్ని చదువు చేసేసి ప్రొక్లెండర్లతో అక్కడ మొత్తం చుట్టూరు పాతేసేస్తే ఇది అన్యాయం కదా అని అడుగుతుంటే, లేదు మేము ఎమ్మెల్యే గారి తాలూకాని మీ ప్రతిష్టకు దెబ్బతీస్తున్నారు, మీ ప్రతిష్టనే. నా అభిమాన ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మీ పేరును ఖరాబ్ చేస్తున్నారు, బద్నాం చేస్తున్నారు సార్ మీ పేరుని. మీరు ఎందుకు వాళ్ళని ఖండించండి మీరు దయచేసి, మీరు ఖండించాలి. ఇకపోతే దానికి సంబంధించిన కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది సూర్యాలో వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా వేస్తాను. ఎవడో మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు ఇతను. ఎవరు? ప్రభుత్వం ఏదైనా అర్బన్లో ఆయనదే హవా, నేతలు పేర్లు చెప్పి అడుగడుగున భూ అక్రమాలు, భారీగా వెలుగులోకి వస్తున్న డబుల్ రిజిస్ట్రేషన్స్, అక్రమ సొమ్మే ఎరగా మేయర్ పీఠంపై కన్ను, అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న బాధితులు. ఆల్రెడీ చేశారు, ఇది ఓల్డ్ న్యూస్. పలు చోట్ల అర్బన్ ఎమ్మెల్యే పేరు ప్రస్తావిస్తుండడంపై అభిమానుల ఆగ్రహం. చూసారా? అలాంటి అభిమానులు చాలామంది ఉన్నారనుకుంటా మీకు. వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అనంతపురం అర్బన్ రూరల్లో ఎక్కడ చూసినా మధు కోట్ల విలువైన భూమిని సైతం పావలా దమ్మిడికే సొంత. పావలా అంటే ఓకే ఆ పావలా కాదు, భూమిని సైతం పావలా దమ్మిడికే సొంతం చేసుకొని భూ యజమానులను మోసం చేయడంలో ఇతనే సాటి. ఈ విషయం మీకు తెలీదా? పత్రికా రంగంలో అప్పట్లో పేపర్ వేసుకునే పనిలో ఉన్న ఇతను వక్ర మార్గం పట్టి భూ వక్ర పనులు చేశాడు. మొదట విలువైన భూమిపై కన్నేస్తాడు. అంటే భూ యజమానులను స్థానికంగా లేకపోయినా, విజ్ఞానవంతులు కాకపోయినా ఇట్టే పట్టేస్తాడు. వారికి సంబంధించిన విలువైన భూమిలో ఏనాడు ఎన్నడూ లేని విధంగా ఏదో ఒక కళేబరం తెల్లవారుజామునే ప్రత్యక్షమవుతుంది. డెడ్ బాడీ అంతే. ఇక ముందు ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని అస్మదీయ శిష్యులతో ఆ విలువైన భూమిని ఈయన వరం చేసుకుంటాడు. ఇదే కాక రిజిస్టర్ అయిన భూమిని రిజిస్ట్రార్ కార్యాలయంలో కనిపించకుండా చేస్తూ మరో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి ఎందరినో మోసం చేసిన సందర్భాలు కోకొల్లలే. ఇవన్నీ నేను చెప్పట్లేదండి. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉందో లేదో కానీ ఈ మధు ప్రాణం మాత్రం ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డబుల్ ఎంట్రీలో ఉందంట. ఓకే, అయితే దీనికి సంబంధించి సూర్యాలోనే ఫ్రాడ్ గురువు అని డాక్యుమెంట్స్తో సహా వేశారండి. ఇక్కడ ఈసీ కాపీలతో సహా డాక్యుమెంట్స్తో సహా వేశారు. దీంట్లో బాధితులు ఈ బాధితులు వాళ్ళు మాట్లాడిన మాటలు, నా ప్లాట్లో వేసిన పునాదిని రాయల్ మధు సిఐ దగ్గరుండి తొలగించారంట బాధితులు. గంగారత్న, ఈ గంగారత్న మీకేమన్నా తెలుసా సార్? నేను ఫ్లాట్ కొన్న తర్వాత నా స్థలంలో వేసిన పునాదిని కూడా రాయల్ మధు సర్కిల్ ఇన్స్పెక్టర్ పిలుచుకొని వచ్చి దగ్గరుండి తొలగించారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాం. పాపం బాధితులు కోర్టును ఆశ్రయిస్తున్నారంట. కోర్టు కేసులో ఉండగానే కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు. అప్పటికే సర్కిల్ ఇన్స్పెక్టర్ బినామీ అంట. మరి పోలీసులను కూడా వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు. మరి అంతవరకు నిజం అనేది ముందుకెళ్తే కానీ తెలియదు. బినామీ మేరవ నారాయణ గంజాయి కేసులో ముద్దాయి కావడంతో ఇద్దరికీ విభేదాలు వచ్చాయి. తమ కేసు కోర్టులో ఉండగానే మధు ఆ సిఐ బావమరిది పేరిట దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారు. తమకు పోలీసు ఉన్నతాధికారులే న్యాయం చేయాలని గంగారత్నం వేడుకుంటుంది. పాపం బాధితులు వాళ్ళు ఏం చేస్తారు పాపం. ఇంకొక ఆయన పాపం ఎవరో అతను బాధితుడు నాగరాజు అంట. మధు మాకు రాసిచ్చాడని 12 సెంట్లు కబ్జా చేశారంట. రాచాసపల్లి సర్వే నెంబర్ 216-2 ప్లాట్ నెంబర్ 181 నుంచి 144 దాకా 81, 82, 83, 84లో మొత్తం 12 సెంట్లు కొనుగోలు చేశాను. ఆ తర్వాత ఇందులో 5 సెంట్లు నా చెల్లెలు జ్యోతి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాను. అలాగే నా మిత్రుడు గంగారత్నకు 2020 సంవత్సరంలో 7 సెంట్లు అమ్మేశాను. ఈ క్రమంలో ఆ సిఐ తనను ఇంటికి పిలిపించి రాయల్ మధు ఈ ప్లాట్లను నా వద్దనున్న మేరవ నారాయణకు విక్రయించాడు, ఇక మీరు ఈ ప్లాట్లలోకి రావద్దని హుకుం జారీ చేశారంట. సార్, ఈ ప్లాట్లను మేము కొన్నాం కదా, ఇది అని అడగ్గా ఇచ్చినంత తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో మేము కొన్న ధర అయినా ఇప్పించండి సార్ అని వేడుకున్నాను. అసలు మీకు ఇచ్చేదే లేదు. అమ్మా, మధుతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలియదు అని హెచ్చరించి బాధితుడు నాగరాజు వాపోయాడు. ఏంటి సార్ ఇది? ఇంకొక బాధితుడు ఎవరో పాపం కాకర్ల రంగనాయకులు అంట. ఆ అతను కూడా సర్వే నెంబర్ 216-12 179 4.5 సెంట్లు కాకర నారాయణ స్వామి కొనుగోలు చేయగా ప్లాట్ నెంబర్ 180లో 8.5 సెంట్ల స్థలాన్ని కాకర్ల రంగనాయకులు 2018 సంవత్సరంలో కొనుగోలు చేశారు. 2020లో రాయల్ మధు ఆ సిఐ ఇంటికి పిలిపించి ఈ ప్లాట్లను నాకు
మేరవ నారాయణకు చెందినవి. ఇక మీరు వెళ్ళండి, ఈ ప్లాట్లను వదిలేసేయండి. అరే రే రే రే, ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. ఇతను ఈ రాయల్ మధు అనే ఇతను మీ పేరు వాడుకుంటున్నాడంట. మీకు తెలుసా విషయం? మీ పేరు వాడుకుంటున్నాడు. అసలు ఈయన తెలుసా మీకు? ఈయన తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని ఫోటోలు వచ్చినాయి సార్. ఈ ఫోటోల్లో మీ పక్కన ఉన్న ఇతను ఎవరో చూడండి. ఒకటి ఇతను మీ పక్కన చక్కగా దండ గజమాలలో మీ పక్కన, అంటే ఇతను ఫస్ట్ ఉన్న రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ఆడియన్స్కి వ్యూవర్స్కి అర్థం కాదు, కొంచెం స్టౌట్ ఉన్నారు చూసారా అతను. ఇక్కడ చూడండి రెండో ఫోటో, భుజాలు చేతులు వచ్చేది. అరే సార్, మనకు తెలుసా? అరే సార్, ఒకవేళ తెలిస్తే అతను మీ పేరు వాడుతున్నాడంట. అతను మీరు దయచేసి అతన్ని అలా చేయొద్దని చెప్పండి. అట్ ద సేమ్ టైం ఆ బాధితులకి ఏదో అన్యాయం జరుగుతుందని దాని గురించి కూడా మాట్లాడండి మీరు. రెండు, బర్త్డే కేక్ కటింగ్ హడావుడి మామూలుగా లేదు కదా సార్. రాయల్ మధు మనకి మంచి ఫర్రా. ప్రెస్ మీట్లో కూడా ఉన్నారు 4 ఫోటోలు. అరే రే రే, చక్కగా నవ్వుతున్నారు సార్ మీరు, చక్కగా నవ్వుతున్నారు, మంచి ప్రెస్ మీట్లో ఉన్నారు సార్. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇంకో వీడియో మీకు చూపిస్తా, ఇంకో వీడియో. ఈ వీడియోలో రాయల్ మధు అని ఆయన ఎవరిని కొడుతున్నాడు సార్. తప్పు కదా, ఒకసారి చూడండి ఆ వీడియో. मच्छी इससे पहले दिखाया था। సార్ ఈ వీడియోలో పాపం పెద్ద ఆయన ఎందుకు కొడుతున్నాడు ఆయన్ని? ఇంత అన్యాయం జరుగుతుంటే మన నియోజకవర్గంలో సార్, నా అభిమాన ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇంత అన్యాయం జరుగుతుంటే మీ నియోజకవర్గంలో మీకు చెప్పటం తప్ప, ఈ వార్తలను మీ దాకా తీసుకురావటం తప్ప, మీ ప్రతిష్టని వాళ్ళందరూ గంగపాలు చేస్తున్నారు. మేము మీకు సహాయం చేసే పనిలో ఉన్నాం. మీ నియోజకవర్గంలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. మీ పేర్లు చెప్పుకొని పీడిఎస్ రైసులు, మీ పేర్లు చెప్పుకొని స్నేహ పౌల్ట్రీకి సంబంధించిన హైదరాబాదు ట్రేడర్కి కూడా కాల్ చేసి ఎక్కడైనా సరే లారీలు రావు అని చెప్పిన ఆడియో కూడా మేము పెట్టాంగా. ఎక్కడైనా సరే లారీలు అనంతపురంలో తిరుగుతాయా అని చెప్పని స్నేహ పౌల్ట్రీ వాడికి మీ పేరు చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇవన్నీ మీకు తెలియదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలిస్తే పాపం ఖండిస్తారు కదా. మీరు అలాంటి వాళ్ళు కాదు, మీరు మంచోళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఇది ఉంది రాయల్ మధు ఆయన, అతను ఎవరు మరి పాపం? ఎంత అమాయకుడిలాగా ఉన్నాడు అతను. పాపం అతను కూడా తెలియక చేసి ఉంటాడులేండి, అతను కూడా తెలియక చేసి ఉంటాడు ఇవన్నీ. మరి అవన్నీ ఆ గలాటలన్నీ కొంచెం మీరు మీ పేరు వాడుతున్నాడు కాబట్టి ఇదంతా, మీ పేరు వాడుతున్నాడు కాబట్టి ఇదంతా. మళ్ళీ ఇది చెప్పినది మళ్ళీ కేసు ఇంకోటి ఫైల్ చేద్దాం. మళ్ళీ ముందే చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాను మీకు, ముందే చెప్పాను. మీరు దయచేసి మాకు మీరు ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, మీరు దయచేసి మమ్మల్ని ఇట్లా భయపెట్టాలి, కేసులు పెట్టాలి, ఇట్లాగా మీకు మనం సలహా ఇస్తున్నారేమో. ఎందుకంటే మేము మీ మంచి కోరుతున్నాం, మీకు అర్థం కావట్లే ఆ విషయం. కాబట్టి an appeal to the people of urban constituency అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే ప్రజలకి ఒక చిన్న అపీల్. మీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, మీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అనంతపురానికి శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయనకి మేమంటే మాకు ఆయన అంటే క్షమించాను పెద్ద ఆయన మమ్మల్ని ఎందుకు అభిమానిస్తారు, మాకు ఆయన అంటే చాలా అభిమానం. మీ నియోజకవర్గంలో ఏమైనా తప్పులు జరుగుతున్నా, మీ నియోజకవర్గంలో ఏమన్నా సార్ ప్రసాద్ గారు ఈ పేపర్ క్లిప్పింగ్స్ కూడా మా ఫ్యాన్స్ పంపించారు. మన ఫ్యాన్స్ ప్రశ్న టీవీ బాగా చేస్తుందని చెప్పని పంపించారు. అలాగే మై డియర్ ఆడియన్స్, మై డియర్ వ్యూవర్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్, మీరు దయచేసి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకుండా నాకు ఇంకొక అభిమాన ఎమ్మెల్యే లిస్టులో ఉన్నారు. దయచేసి మీరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి సంబంధించి
లేకపోతే ఆయన పేరుని ఎవరైనా తప్పుగా ఉపయోగించిన తెలుగుదేశం పార్టీ పేరు మీద కావచ్చు, కూటమి పార్టీ పేరు మీద, ఎవరి పేరు మీదైనా సరే ఆ ఎమ్మెల్యే గారికి మాత్రం చెడ్డ పేరు వచ్చేటట్టు ఏమన్నా వస్తే మీరు దయచేసి teamprashna@gmail.com మీరు ఈమెయిల్ చేయండి, లేదంటే ravan.speaks@gmail.com మీరు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ చేస్తే మేము ఇవన్నీ కూడా పాపం ఆయనకి తెలియదు, ఎమ్మెల్యే గారికి ఇవన్నీ ఆయనకి చేరవేసి, సార్ మన నియోజకవర్గం లాంటి తప్పులు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇలాంటివన్నీ కొంచెం అరికట్టండి అని చెప్పని ఆయన దృష్టికి తీసుకెళ్తాం. దీంట్లో ఒకవేళ మేమేమైనా తప్పుగా మాట్లాడినా, లేదంటే కించపరిచేటట్టు మాట్లాడినా, లేదంటే ఆయన కుటుంబ సభ్యుల గురించి తప్పుగా మాట్లాడినా, కుటుంబ సభ్యుల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని మేమేదైనా తప్పుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే అన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడియో కాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఒకవేళ మేమేమైనా తప్పు చేసిన మీకు అనిపిస్తే మీరు కూడా కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. ప్రసాద్ గారు, ఇట్లాగా మీ అభిమానం మా మీద కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీ పరువును కాపాడే పనిలోనే ఉన్నాం మేము. మీకు చెడ్డ పేరు వస్తే మాకు చెడ్డ పేరు వచ్చినట్టే, మీరు బాధపడితే మేము బాధపడినట్టే. దయచేసి మీరు ఇట్లాంటివి ఏమంటారు, మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం సార్. ఓకేనా? ఇప్పటి నుంచి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీరు కేసేయండి.